మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాయగడలో వీవీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ భావోద్వేగ వాతావరణంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్, వెటరన్ సోల్జర్స్ అసోసియేషన్ రాయగడ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిఆర్పీఎఫ్ 4వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ సలీం కుమార్ ఎస్ మాట్లాడుతూ, కార్గిల్ విజయం భారత సైనికుల అపార ధైర్య సాహసాలు, త్యాగాలకు చిరస్మరణీయ నిదర్శనమని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన 527 మందికి పైగా జవాన్లకు నివాళులర్పిస్తూ యువత దేశభక్తి, జాతీయ సేవాభావంతో రక్షణ దళాల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ సైన్యం, వైమానిక దళం, నౌకాదళానికి చెందిన మాజీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. వెటరన్ సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శివప్రసాద్ రద్ కార్గిల్ విజయ్ దివస్ చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురజిత్ హోతా మాట్లాడుతూ, 2036 నాటికి రాయగడ జిల్లా నుంచి 100 మంది యువతను రక్షణ దళాల్లో చేరేలా ప్రోత్సహించడం, 2047 నాటికి 500 మంది రక్షణ సిబ్బందిని తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమం ముగింపులో కార్గిల్ అమరవీరుల స్మారకార్థం క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, సిఆర్పీఎఫ్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.